వర్షాలు లేక నానా అవస్థలు పడుతున్నారు రైతులు. పుల్లెంల గ్రామంలో నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో కప్పకాముడు అనే ఆట ఆడారు రైతులు. నల్గొండ జిల్లా చెండూరు మండలం పుల్లెంల గ్రామంలో గత నెల రోజుల నుండి వర్షాలు రాకపోవడంతో వర్ణదేవుడు కరుణించాలని రైతులు, గ్రామ పెద్దలు అందరూ కలిసికట్టుగా గ్రామంలో కప్పకాముడు అనే ఆట ఆడితే వర్షాలు పడతాయని పూర్వీకుల నమ్మకంతో కట్టెకు రెండు వైపులా ఇద్దరు పట్టుకొని మధ్యలో కప్పని ఒక గుడ్డతో కట్టి ఇంటింటికి తిరిగి బిందెలతో నీళ్లు పోస్తే వర్షాలు పడతాయని విశ్వసిస్తారు. ఆ నమ్మకంతో గ్రామ పెద్దలందరూ రైతులు కలిసి ఇంటింటికి తిరుగుతూ బిందెలతో నీళ్లు, బియ్యము, డబ్బులు అడిగి వచ్చిన వాటితో పాశం వండి నైవేద్యంగా వరుణ దేవుడికి సమర్పిస్తారు. అప్పుడు వర్షాలు పడతాయని నమ్మకంతో ఇలా చేస్తున్నామని, గతంలో 10 సంవత్సరాల క్రితం వర్షాలు పడకపోతే ఇలాగే చేస్తే భారీగా వర్షాలు పడి పాడి పంటలు పండుతాయని నమ్మకంతో ఇలా చేస్తున్నామన్నారు. ఇది మా తాత తండ్రుల తరాల నుండి వస్తుందని ఆ గ్రామస్తులు తెలిపారు. చంద్రూరు మండలం పుల్లెంల గ్రామం. నేను సర్పంచ్గా మా గ్రామ పెద్దలు, గ్రామ రైతులు ఇలా చేద్దామని చెప్పి కప్పకాముడు ఆడదామని, డప్పులతోటి ఊరేగింపు చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని నన్ను కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళతో పాటు నేను సహకరించి ఊరు మొత్తం తిరుగుతున్నాం. రేపు ఇంటికో బిందె తీసుకొని శివునికి అభిషేకం చేయాలని ప్రతి ఇంటింటికి గడప గడపకు చెప్తున్నాం. దరిదాపు ఇది వర్షాలు పడడానికి మేము ఆలోచిస్తున్నాం తప్ప వేరేది కాదు. ఇదివరకు ఎప్పుడైనా ఇట్లా చేస్తే గత 3 సంవత్సరాల నుంచి కూడా వర్షాలు పడట్లేవు. అందుకొరకే ఇలా చేస్తున్నాం. ఇంతకుముందు గత 8 ఏళ్ల కింద మేము 2 సంవత్సరాలు రెగ్యులర్గా చేసినాం. ఆ 2 సంవత్సరాలు మంచి వర్షాలు పడ్డాయి. అదే ఆనవాయితీగా ఈసారైనా పడతాయేమని చెప్పి రైతులు పెట్టుబడులు పెట్టి దిగులు పడుతున్నారు. చాలా పెట్టుబడులు పెట్టిరు. కూలీలకు, రైతులకు ఇబ్బంది పడుతుందని చెప్పి అందరి ఆలోచనతో ఈ కప్పకాముడు అనేది మనం చేసుకోవడం జరుగుతుంది. గ్రామ పెద్దలందరి సహకారంతో మనం ముందుకు నడుస్తుంది. పుల్లెంల గ్రామం గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా కరువుతోటి తల్లడిస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పుల్లెంల గ్రామంలో మేము అందరం కలిసి, గ్రామ పెద్దలు అందరం కలిసి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరి సమక్షంలో కప్పకాముడు ఆట అనేది మేము ఆనవాయితీగా చేస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం పండుగ. ఇది కూడా ఇంటింటికి వెళ్ళి వానదేవుడు కరుణించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో మేము అందరం కూడా మరి ఆట పాటలతోటి కప్పకాముడు అంటే కప్పకాముడు ఆటని కప్పకాముడు అంటే వర్షాలు లేకుండా కరువుతోటి తల్లడిస్తున్నటువంటి సందర్భంలో మరి పెద్దల నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి మరి లోకల్ బండకు కప్పను కట్టి మరి ఊరు మొత్తం కూడా ఊరేగించి ఇంటింటికి వెళ్ళి మరి నీళ్లు కూడా అందరు కూడా ఆదరించుకుంటూ వర్షాలు కావాలనేటువంటి ఉద్దేశంతో అందరూ కూడా ప్రోత్సహించుకుంటూ మరి వేడుకుంటూ ఈ యొక్క కప్పకాముడిని డప్పు చప్పులతోటి వీధిన ఊరు మొత్తం కూడా తిరుగుకుంటూ ప్రజల సమక్షంలో అందరూ కూడా వర్షాలు పడాలి, వర్షాలు కరుణించాలనేటువంటి ఉద్దేశంతో గ్రామంలో ఉన్నటువంటి రైతులందరము, ప్రజలందరము, యువకులము మరి యువతులందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో భారీగా నిర్వహించడం జరుగుతుంది. ఇది నిన్నటి నుంచి కూడా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని 3 రోజులుగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నిన్నటి రోజు మరి ఈ ఊరు మొత్తం కూడా ఊరేగింపు కార్యక్రమాన్ని, ఈ కప్పకాముడిని ఊరేగింపుగా చేస్తే రాత్ర కొంత వర్షాలు చినుకులు పడడంతో మా యొక్క రైతులలో ఒక ఆశ అనేటువంటిది చిగురించింది. మళ్ళీ ఈ రోజు కూడా వేసి రేపటి కార్యక్రమంలో కూడా మరి శివాలయంకి వెళ్ళి శివాలయం మొత్తంలో కూడా శుద్ధి చేసి నీళ్లు పోసి శివునికి ప్రతి ఇంటింటి నుంచి కూడా కొన్ని నీళ్లతోటి, బిందెలతోటి తీసుకొచ్చి మరి శివుని మరి నీలాభిషేకం చేసి వర్షాలు కురవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఏది చేసినా కానీ మాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం ఉంది. ఆనవాయితీగా వస్తున్నటువంటి కప్పకాముడు కార్యక్రమం చేస్తే వర్షాలు పడతాయనేటువంటి ఆనవాయితీ ఉంది. గతంలో కూడా పడ్డాయి, ఇప్పుడు కూడా పడతాయని రైతులందరికీ కూడా ఒక ఆనందాన్ని, ఆహ్లాదాన్ని ఇస్తాదని ఆ భగవంతుని వేడుకుంటూ మరి యొక్క కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా చేస్తున్నందుకు కూడా వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేసుకుంటూ ఆ భగవంతుడు కరుణించి మా రైతులందరికీ కూడా మరి మా రైతుల్లో ఆచరణని చేరించి పచ్చదనాన్ని చూపించాలని చెప్పేసి కూడా ఆ భగవంతుని, ఆ దేవుని కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క కప్పకాముడు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది.